జగిత్యాల జిల్లాలో మెట్టుపల్లి మండలం రాజేశ్వరరావుపేట గ్రామంలోనే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మెట్పల్లి మండలంలోని రాజేశ్వరరావుపేటలో అమ్ముల మల్లిక, లక్ష్మణ్ నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని, కేంద్ర, రాష్ట్ర స్థాయి పథకాలు ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తామని అన్నారు. వీరితో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో గ్రామ అభివృద్ధికి కృషి చేసిన వారికి ఓట్లు వేస్తామని గ్రామస్తులు అంటున్నారు. గతంలో మేమేం చేశాము, ఏం చేయలేదు అనేది కూడా మీకు తెలుసు. మళ్ళీ ఏ విధంగా ఉంటే ఏ విధమైన వ్యక్తిని ఇది చేస్తే అంటే మంచికే కానీ చెడుకే కానీ దేనికైనా కానీ ఎవరైతే పరిగెత్తుకుంటా వస్తాడు, రూపాయి ఖర్చు పెడతారు, రూపాయి వెనకాడకుండా ఎవరు ముందుకెళ్తారు అనేది కూడా మీకు తెలుసు. కాబట్టి మంచి వ్యక్తిని, చదువుకున్న వ్యక్తిని, ఏదైనా ఇది ఉన్న అంటే దాన్ని ఏమంటారు చదువుకొని ఫైట్ చేసి ఏదైనా ఇది చేయగలిగే వ్యక్తిని కోరుకుంటే బాగుంటుందని నా ఉద్దేశము. ఏ రోజు ఏ టైము ఎనీ టైం అర్ధరాత్రి పగలు అనేది పరిగెత్తుకుంటా వచ్చే వ్యక్తి ఎవరు ఏందనేది మీకు తెలుసు. కాబట్టి మీరు ఎవరిని వెనుకోవాలి ఏందనేది మీకే వదిలేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మీరు చదువుకున్న వాళ్ళు దమ్ము ధైర్యంగా ఎవరు ముందుకు వెళ్తారు, ఎవరికి స్టడీ ఉన్నది, ఎవరు ముందుకు రాగలుగుతారు అనేది మీరు గ్రహించాలి. ఏదో ఓటు వేసాము, ఏ ఓటుని ఏదో ఇచ్చేసాము అనేది వినియోగించుకోకండి. అలా చేయకండి. ఆలోచించి ఓటు వేసి మంచి వ్యక్తిని ఎన్నుకోగలరని కోరుతున్నాను. మీరందరూ నన్ను సపోర్ట్ చేసి గెలిపించగలరని కోరుతున్నాను. రాజేశ్వరపేట గ్రామ ప్రజలందరికీ నా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు సర్పంచ్గా అమ్ముల మల్లిక లక్ష్మణ్గా మేము మొదటి నామినేషన్ వేయడం జరిగింది. ఈ గ్రామ ప్రజలు మా మీద దయించి ప్రేమతో మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ జువాడి నర్సింగన్ ఆశీస్సులతో, రేవంత్ అన్న ఆశీస్సులతో మేము ముందుకు రావడం జరిగింది. గతంలో కూడా సర్పంచ్గా గ్రామ ప్రజలను ఆదరించారు. ఎంతగానో వారి మెప్పుతో నేను అనేక పనులు చేస్తూ గ్రామాన్ని ముందడుగులో నడిపించి ఉన్నాను. ఇప్పుడు కూడా నా గ్రామం నన్ను ఆశీర్వదించి దీవించి నన్ను ముందుకు పంపుతానని ఆశిస్తున్నాను. గ్రామంలో ఎన్నో వెనుకబడిన పనులు, చాలా పనులు ఉన్నాయి. మా గ్రామంలో స్కూల్ కొరత ఉంది. అనేక 2 గ్రామాల మధ్యలో ఉన్న శివారు కూడా ఉన్న నాయకులు అది పోగొట్టిరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మళ్ళా తిరిగి మా గ్రామ శివారు మేము సంపాదించుకుంటాము. ఆగచెరుకు సంబంధించిన మెటల్ రోడ్ కావాలి. మన శ్మశాన వాటికకు సరైన రోడ్ లేదు. మాకు కావాల్సిన కొన్ని కలవాట్లు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మేము కొట్లాడి మా గ్రామాన్ని ఇంకా ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టుకుంటామని గ్రామ ప్రజలకు మేము హామీ ఇస్తూ, ఏదైనా గ్రామ ప్రజలు మా వెంటే ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఊరుకు ప్రజలకు పేరున నా నమ్మకం తెలియజేస్తున్నాను. రాజేశ్వరరావుపేట గ్రామ ప్రజలకు అందరికీ, వార్డు సభ్యులకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ నమస్కారం. మనం ఎట్లా అంటే ఒక మంచి వ్యక్తిని అన్నదాన్ని చూసుకొని ఏరుకొని మన పనులు ఏం ట్రై చేసుకోవాలా, ఏమి చేసుకోవాలనేది చేసుకుందాం. ఎందుకంటే మన ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది కాబట్టి చేసుకోవాలి. గతంలో కొన్ని పనులు కూడా పోయినాయి, అది కరోనా వల్లనో ఏ వల్లనో వచ్చింది, పోయినాయి. కానీ ఇక్కడి నుంచి మంచిగా పనులు చేసుకొని అందరం ఖర్చుగా ఉన్నట్టుగా చేసుకొని మంచి వ్యక్తిని మల్లిక గారిని, లక్ష్మణ్ గారిని, వాళ్ళ ఇలా నామినేషన్కు పోతున్నాం. ఆల్రెడీ వేసేస్తాము, ఒకే అవుతున్నాం. కాబట్టి మీ అందరూ దయతలిసి మన ఇటువంటి వ్యక్తులను వేరుకొని మనం మంచిగా ఊరును అభివృద్ధి చేసుకుందామని నా యొక్క మనవి. మన రాజేశ్వరపేట ఊరు ప్రజలకు నమస్కారాలు. మన మల్లిక, మన అమ్ముల లక్ష్మణ్ గారిని గెలిపించి మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాము. గత ముందు గెలిచినప్పుడు చాలా పనులు అయినాయి, మధ్యలో మళ్ళీ పనులు చాలా ఆగిపోయినాయి. ఆ పనులు మళ్ళీ గెలిపించుకొని చేపించుకోవాలని అనుకుంటున్నాము. ఇప్పుడు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ తరఫున మనకు ఫండ్స్ కూడా చాలా వస్తాయని చెప్పి అమ్ముల లక్ష్మణ్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క వారికి నమస్కారాలు. మాట్లాడకూరే కొంచెం గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మన మల్లిక గారు, లక్ష్మణ్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నారు. ప్రజలందరూ కలిసి అమ్ముల మల్లిక గారిని, లక్ష్మణ్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అభివృద్ధి చేయగలిగే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా గెలిపించాలని కోరుకుంటున్నారు. రాజేశ్వరపేట గ్రామ ప్రజలకు నమస్కారం. నీ పేరు? శంకర్. నా పేరు అమ్ముల శంకర్.